ప్రేక్షకులందరికీ నమస్కారం. మంత్ర రహస్యం కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త నాగేశ్వర శర్మ గారు ఉన్నారు. మరి గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. గురుగారు, మనం మంత్ర రహస్యంలో అసలు పొద్దున్న లేచినప్పటి నుండి శాస్త్రంలో చెప్పిన మంత్రాలు ఏవైతే ఉన్నాయో అందరూ ఎందుకు చేసుకోవాలి, వాటి వల్ల లాభాలు ఏంటి అని తెలుసుకుంటున్నాం కదా గురువుగారు. మరి అందులో భాగంగా ఈరోజు స్నానానికి కూడా మనకు ఒక మంత్రం చెప్పారు. అంటే ఒకప్పుడు నదిలో స్నానం చేసేవాళ్ళు, సంధ్యావందనం చేసేవాళ్ళు, అది వేరు. ఇప్పుడు మీకు కూడా తెలిసిందే, రోజులు మారిపోయాయి, ట్యాప్ వాటరే యూజ్ చేస్తున్నాం. అటువంటి సమయంలో ఈ శ్లోకం ఏదైతే ఉందో అది అసలు వర్తిస్తుందా? అసలు ఆ శ్లోకం ఏంటి? శ్లోకం ఏంటంటే, గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి. లేకపోతే ఒక చెంబులోకి నీళ్లు తీసుకుని, మనం ఏ నీళ్ళతో అయితే స్నానం చేయబోతున్నామో ఆ నీళ్ళని తీసుకుని ఎడమ అరచేతిలో పెట్టుకుని కుడి చేతితో మూత వేసి ఈ శ్లోకాన్ని చదువుతూ అభిమంత్రణ చేసి ఆ నీళ్ళతో స్నానం చేయడం వల్ల ఆ నదీ జలాల్లో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అదే కాకుండా స్నానం చేసిన ఫలితం వస్తుంది. వాడు ఏదైనా కర్మకాండ చేయాలంటే, ఒక పూజ పునస్కారం, సంధ్యావందనం, గాయత్రి జపం కానీ ఏదైనా దేవత అనుష్ఠానం, లేదా ఇంట్లో నిత్య దీపారాధన, నిత్య పూజ ఏది చేసినప్పటికీ కూడా స్నానం అనేటువంటి భావన అక్కడ కలుగుతుంది. మామూలుగా జనరల్గా మనం రోజు చేస్తుంటాం అందరూ. అంటే ఇలా కాకుండా, ఈ విధినిగా అనుసరించకుండా చేసేటువంటి దాన్ని మంత్రశాస్త్ర ప్రకారంగా కానీ సనాతన ధర్మ ప్రకారంగా నీళ్లు పోసుకోవడం అనాలి. బాహ్యమైనటువంటి శరీర శుద్ధి కోసం సమృద్ధిగా నీళ్లు పోసుకుంటున్నాం మనం ఈ శరీరం మీద, ఈ దేహం మీద నీళ్లు పోసుకుంటున్నాం. కానీ మంత్రోక్తమైనటువంటి అది ఇది కాదు, స్నానం కాదు అది. ఎప్పుడైతే ఈ శ్లోకాన్ని పఠించి మంత్రోక్తంగా మనం స్నానం చేస్తామో దాన్ని మాత్రమే ఆచరించినట్టుగా భావన చేయాలి. స్నానం అనే పదానికి అదే అర్థం. ఇందాక మీరు అన్నట్టుగా ఏంటంటే, ముఖ్యంగా ఈ స్నానం అనేటువంటిది ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారంగా పారేటువంటి నీళ్ళలో చేయమన్నారు. అది నది కావచ్చు, ఏరు కావచ్చు, ఏదైనా. అదే మొదటి పక్షం. అది కుదరలేదండి, లేదండి మా ఊర్లో నది లేదు, ఏం లేదు అనుకుంటే చెరువు అన్నారు. చెరువులో చేయవచ్చు. అది కూడా కుదరకపోతే కోపం నూతిలో, బావిలో నీళ్లు తోడుకుని ఆ నీళ్ళలో అభిమంత్రణ చేసుకుని స్నానం చేసుకోవడం. అది కూడా కుదరకపోతే బోర్లోంచి వచ్చినటువంటి ఫ్రెష్ వాటర్ పట్టుకుని ఏదైనా అప్పటికప్పుడు భూమి నుండి వచ్చినది మనకి ఆ జలమే స్నానానికి ఉపయుక్తమైనటువంటిది, శాస్త్రీయమైనటువంటిది. దాంతో చేస్తేనే ఒక పూజార్హత కలుగుతుంది అని చెప్పబడుతున్నది. ఇక మీరు ఆఖరిగా చెప్పినటువంటిది ఏదైతే ఉందో ట్యాప్ వాటర్, అది ఎప్పుడో ట్యాంకులో పెడతాడు పైన, అందరికీ సమానంగా ఉన్న అపార్ట్మెంట్లో అందరికీ సమానంగా వస్తూ ఉంటుంది. ఆ నీళ్ళని తీసుకుని ఇంకా అధమపక్షంగా ఇంకొక అవకాశం లేదు, మహానగరాల్లో జీవన విధానం గడపవలసినటువంటి ఆవశ్యకత మనకు ఏర్పడింది కాబట్టి రకరకాల కారణాల చేత, ఎవరి కారణం వాళ్ళది కనుక వాళ్ళైతే ఈ స్నానం అనేటువంటి ప్రక్రియను ఈ రకంగా చేసుకోవడం వల్ల స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అప్పుడు వాళ్ళు పూజ చేస్తే ఆ పూజ చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు. అది పూజ కింద భావన చేయాలి. అయితే గురువుగారు, ఇంకొకసారి మన ప్రేక్షకుల కోసం మంత్రాన్ని చెప్పండి. గంగేచ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియౌ జలైస్మిన్ సన్నిధిం కురు. ఈ నదీ జలాలన్నీ కూడా నేను స్నానం చేసేటువంటి నీళ్లలోకి వచ్చి ఆవాహన అవ్వాలి. సన్నిధిం కురు, ఇక్కడ ఉండి ఆ నదీ జలాలతో నేను స్నానం చేసినటువంటి ఫలితం నాకు రావాలి. ఈ శరీరం శుచిర్భూతంగా మారాలి, పూజార్హత కలగాలి అని భావన చేయడం. గురుగారు, అయితే ఇప్పుడు మామూలుగా మనకు చెప్తూ ఉంటారు, ఏదైనా మన నీళ్ళతో స్నానం చేసినప్పుడు అందులో బిల్వ ఆకులు వేసుకుంటే మనకి చాలా మంచిది, శ్రేష్టం అని. అలా ఈ మంత్రం జపించిన తర్వాత ఏదైనా మనం ఆకులు కానీ ఏదైనా వేయవచ్చు. అంటే జనరల్గా ఆయుర్వేద శాస్త్రంలో ఈ ఆకుల తాలూకు ప్రస్తావన చెప్పబడింది. మంత్రశాస్త్రంలో లేదు. కానీ అట్లా వేయవలసినటువంటి కొన్ని ఆకుల వల్ల శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు తొలగిపోతాయి. అలాగ వాటికి సంబంధించింది. కానీ మంత్రశాస్త్రంలో ఎక్కడా కూడా మారేడు దళాలు వేసుకుని మారేడు దళాలు ఉన్నటువంటి నీళ్ళతో స్నానం చేయండి,
లేదా వేపాకులు వేసుకోండి, జామాకులు వేసుకోండి అనేటువంటి మంత్రశాస్త్రంలో ఉండదు. చెప్పలేదు. ఇది ఆయుర్వేద శాస్త్రంలో చెప్పబడింది. గురుగారు మీరు చెప్పిన శ్లోకం అంతా బాగుంది గురుగారు. అయితే చాలామందికి ఇప్పుడున్న యంగ్స్టర్స్కి, ఇప్పుడు చూసే వాళ్ళు చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. సరే ఈ శ్లోకం చదువుకున్నంత మాత్రాన నిజంగానే ట్యాప్ వాటర్ గంగా యమున జలాలతో సమానం అయిపోతాయా ఏంటి అని, దానికి మీ సమాధానం ఏంటి? అయిపోతాయా అంటే అవుతాయని అనుకోవాలి. ఎందుచేతనంటే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయం అని చెప్తున్నారు. మనస్సే కారణం. అలాగే మానసికంగా మనం ఎప్పుడైతే నమ్మికతో చేస్తామో, ధర్మాన్ని నమ్ముతామో, అప్పుడు మీకు ఖచ్చితంగా అదే సత్ఫలితం కలుగుతుంది. దీనికి ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు గంగా నది ఉన్నది, కాశీ వెళ్తాం మనం, త్రివేణి సంగమం కానీ కాశీ కానీ వెళ్తాం, వెళ్ళి స్నానం చేస్తాం. ఎట్లా చేస్తాం? భక్తిభావంతో చేస్తాం. సప్తజన్మార్జితైర్ ఘోరై బ్రహ్మహత్యా సమైరపి అని 7 జన్మల్లో చేసినటువంటి బ్రహ్మహత్యా సమానమైనటువంటి పాపాలు కూడా ఈ జలంలో స్నానం చేయడం ద్వారా నిష్కృతి కలుగుతుంది అనే భావనతో చేస్తున్నాం మనం. అట్ ద సేమ్ టైం అక్కడ పడవ నడిపేవాడు ఉంటాడు, బట్టలు దోబి ఉంటాడు, లోకల్ వాళ్ళు ఇంకా ఇతర కాలకృత్యాలను తీర్చుకునేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ప్రకారంగా కేవలం నీళ్లే, మన ట్యాప్ వాటర్. వాళ్ళ దృష్టిలో గంగాజలం ట్యాప్ వాటర్. కాలకృత్యములు తీర్చుకోవడం కోసం వాడు వాడుకుంటాడు. బ్రష్ అక్కడే చేస్తాడు, పందెంపులు అక్కడ చేసి గంగాజలంతో నోరు కడుక్కుంటాడు. ఇంకోటి వేరే పనులు చేస్తాడు. దోబి అనేవాడు ఆ నీళ్ళతోనే బట్టలు ఉతికి బట్టలు పిండుతాడు. అవును. సో ఏంటంటే వాళ్ళ ప్రకారంగా, వాళ్ళ భావన, వాళ్ళ మానసిక స్థితి ఏంటంటే ఇవి కేవలం ఇలా వినియోగించుకోవడం కోసమే అనే భావంతో వాళ్ళు చేస్తున్నారు. మనం పుణ్యం సముపార్జన చేద్దాం అనేటువంటి భావంతో మనం చేస్తున్నాం అక్కడ. కనుక గంగలోకి వెళ్ళి నువ్వు స్నానం చేసినప్పుడు ఆ సత్ఫలితాన్ని భావన ద్వారా నీకు ఆ ఫలితం కలుగుతుంది. వాడు ఆ భావంతో చేసినట్టు కూడా మామూలు నీళ్ళేవి, ట్యాప్ వాటరే. మన ఇంట్లో వచ్చేటువంటి నీళ్లు గంగాజలం రెండు ఒకటే వాడికి. కాశీలో లోకల్గా ఉంటూ ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యవహారాలు చేసుకునేటువంటి వాడికి, ఆ నీళ్లతో ఆ వ్యవహారాలు చేసేవాడికి, నోట్లో నీళ్ళు పోసిన పొక్కులను చుమ్ముతాడు, బ్రష్ చేసుకుంటాడు, ఇతరత్ర అన్ని కార్యాలకి వాడతాడు వాడు. అవును. మూత్ర పురీషోత్సర్జనం అంటారు దాన్ని సంస్కృతంలో. కాబట్టి ఈ మూత్ర పురీషాలన్నిటికీ కూడా ఆ జలాన్ని మాత్రమే వాడు వాడతాడు. అందుచేత ఈ ఎగ్జాంపుల్, ఈ ఉపమానం ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, నువ్వు ఎలా భావన చేస్తావో, ఏ భావనతో తీసుకుంటావో ఆ భావనకు సంబంధించినటువంటి ఫలితాన్ని నువ్వు పొందుతావని అటు ధర్మశాస్త్రం చెప్పబడుతుంది కదా. అందుకేంటంటే ఈ శ్లోకం చదువుకుని మనం ఎప్పుడైతే స్నానం చేస్తున్నామో ఆ నదీ జలాలన్నీ కూడా ఇందులో ఆవాహన అవుతున్నాయి. వాటిలో స్నానం చేసినటువంటి ఫలితాన్ని మనం ఇక్కడ ఉండగానే పొందగలుగుతాము అని. చాలా చక్కటి ఎగ్జాంపుల్తో చెప్పారు గురువుగారు. ధన్యవాదాలండి. నమస్తే.